వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ సుంకాల నుంచి ఆక్వాకు మినహాయింపు ఇచ్చి రైతులను ఆదుకోవాలి. రాష్ట్ర జీడీపీ మత్స్య రంగాన్ని కీలక పాత్ర. అమెరికా భారత్ పై 27% సుంకం విధించింది. ఈ క్వార్టర్ పై అమెరికా 10% సుంకమే విధించింది. ఇది మనకు నష్టమే. ఏపీలో ఆక్వా రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈ సుంకాలపై అమెరికాతో చర్చించండి అని లేఖలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రమంగా ఎండ తీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకో కుర్మనాథ్ తెలిపారు. కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. శ్రీరాముడు అసమానతలు లేని ఆదర్శ పాలన చేశారని మాజీ ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని పాలన చేయాలని నాయకులకు సూచించారు. నెల్లూరు జిల్లా చౌటపాలెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామాయణం, మహాభారతం చదవాలి. అలా చేయకపోవడం వల్లే అశాంతి నెలకొంది. చిన్నపిల్లలు కూడా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే 62,000 కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే 75,000 కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లులకు మద్దతునిచ్చే బీజేపీ, టీడీపీ, జేఎస్పీ, వైసీపీ ముస్లింలను మోసం చేశాయని ఫైర్ అయ్యాడు రామకృష్ణ. గచ్చిబౌలి కంచ భూములను కాపాడాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను విద్యార్థి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. భూముల కోసం తాము నిరసనలు చేపట్టిన సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. భూములను పరిశీలించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేలా చొరవ చూపాలని మీనాక్షికి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై మాట్లాడి చెప్తారని విద్యార్థి నేతలకు ఆమె హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధిని ఏడాదిలోనే కాంగ్రెస్ దెబ్బతీసిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. తమ హాయంలో వార్షిక వృద్ధి రేటు 25.62% ఉందని, కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో ఏడాదిలోనే 1.93 తగ్గుదల నమోదైందని విమర్శించారు. హైదరాబాద్తో పేదల ఇల్లు కూల్చి మూసీ రివర్ ఫ్రంట్ అంటూ బుల్డోజర్ను ఎక్కించారని, మెట్రో లైన్ ప్రణాళికలో మార్పులు చేసి మౌలిక వసతుల ప్రగతిని అడ్డుకున్నారని మండిపడ్డారు. భద్రాద్రి వేదికగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా సాగిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. రాములవారి పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. మరోవైపు భద్రాచలం పర్యటనలో భాగంగా సారపాకలోని ఓ రేషన్ లబ్ధిదారుడి ఇంట సన్న బియ్యంతో భోజనం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. పేదవాడి ఇంట కంచంలో సన్న బియ్యం, కళ్లలో ఆనందం స్వయంగా చూసా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకాల అమలును స్వయంగా పరిశీలించా అంటూ సీఎం రాసుకొచ్చారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం, తెలంగాణ రైజింగ్ అంటూ హ్యాష్ట్యాగ్లను జతపరిచారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణలో 12,619 కోట్లతో 691 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇందుకు 1,550 హెక్టార్ల భూమి అవసరం కాగా 904 హెక్టార్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. మిగతా భూమిని త్వరగా సేకరిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకొని ఢిల్లీ పేదలకు కప్పం కడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హెచ్సీయూ భూముల వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయనకు పాలన మీద పట్టు లేదని, రబ్బర్ స్టాంప్ సీఎంలా మారిపోయారని దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ను మజ్లిమ్స్కు అప్పగించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధ్యక్షుల ఆహ్వానం మేరకు రాష్ట్రపతి ఆ దేశాలకు వెళ్లనున్నారు. 7, 8న పోర్చుగల్, 9, 10 తేదీలలో స్లోవేకియాలో ఆమె పర్యటించనున్నారు. ఆ దేశాలలో భారత రాష్ట్రపతి పర్యటించడం దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
వైద్య విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రం నుంచి వచ్చిన వినతి పత్రాల్లో సంతకాలు తమిళంలో ఉండవని, కనీసం సంతకాలైన మాతృభాషలో చేస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకులకు సూచించారు. తమిళ భాష సంస్కృతి అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. కాగా జాతీయ విద్యా విధానం అమలు చేస్తే తమిళ భాషకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీన్ని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అన్వతుల్లా ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ది. జాన్వీ కపూర్ కథానాయికగా గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం ఇది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం పెద్ది గ్లిమ్స్ విడుదల చేసింది. ఇందులో రామ్ చరణ్ పాత్ర ఏ విధంగా ఉండనుందో చూపించారు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామా ఏంటి మళ్ళీ అంటూ ఆయన ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో చరణ్ కొట్టిన 6 షాట్ అదిరిపోయేలా ఉంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 20న విడుదల కానుంది. ఐపీఎల్ 18వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. బ్యాటింగ్ బౌలింగ్ వైఫల్యంతో వరుసగా 4 ఓటమి మూటగట్టుకుంది. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో చెలరేగాల్సింది పోయి ప్రత్యర్థికి దాసోహమైంది. కెమిన్ సీనా సిరాజ్ 4 వికెట్ల విజృంభణతో టాప్ ఆర్డర్ కుప్పకూలగా నితీష్ కుమార్ రెడ్డి 31, కెప్టెన్ కమిన్స్ 27 పరుగులతో పోరాడి గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. 153 పరుగుల ఛేదనలో 16కి 2 వికెట్లు పడిన శుభమన్ గిల్ 61 నాటౌట్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అలరించారు. 7 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ పాయింట్లను పట్టికలో 2వ స్థానానికి దూసుకెళ్లింది. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్లోని తమ పూర్వీకుల స్వస్థలమైన జామ్నగర్ నుంచి శ్రీకృష్ణుడు దివ్యక్షేత్రమైన ద్వారకకు పాదయాత్ర చేయడంపై రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. అనంత్ అంబానీ ఆదివారం ద్వారకకు చేరుకొని శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం ద్వారా తన పాదయాత్రను ముగించాడు. అనంతరం శ్రీరామనవమిని పురస్కరించుకొని తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చెంట్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రతో తనకు తోడుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై నీతా అంబానీ మాట్లాడుతూ తన కుమారుడు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి ద్వారకకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా తనకు ఇది గర్వించదగ్గ సందర్భమని వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.